జగన్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. రాజ్భవన్ కు జగన్ వెళ్ళలేదు. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కూడా అలాగే చేశారు. రాజ్భవన్ కు వెళ్లకుండా రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను రాజ్భవన్ కు వెళ్లకుండా గవర్నర్కి రాజ్భవన్కి ఆయన రాజీనామా లేఖను పంపించారు. విజయవాడ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్తో మాట్లాడే ముందుకు ఒక్కసారి మనం ఆంధ్రప్రదేశ్ ఫలితాల గురించి, జగన్ రాజీనామా లేఖ గురించి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టమైన మెజార్టీని కూటమికి ఇచ్చారు. 164 స్థానాల్లో కూటమి గెలిచింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇటు జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందే మీడియాతో మాట్లాడారు. ఆయన ఓటమిపై ప్రజలకు చాలా చేశాము, కానీ ఎందుకు ఈ ఫలితాలను ఇచ్చారో విశ్లేషించుకుంటాము, దేన్నైనా ఎదుర్కొంటామంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కేవలం ఇప్పుడు వైసీపీ 11 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తోంది. 3 స్థానాల్లో గెలుపును అనౌన్స్ చేశారు. ఇక 8 చోట్ల వైసీపీ ఆధిక్యతను కొనసాగిస్తూ వస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన ఓటమిని అంగీకరిస్తూ ఆయన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టీంలో మంత్రులు ఎవరూ గెలవలేదు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే ఆయన పొంగనూరు నుంచి విజయం దిశగా ముందుకు వెళుతున్నారు. ఆయన గెలవబోతున్నారు. కేవలం ప్రస్తుతానికి 6538 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 18 రౌండ్లు అక్కడ పూర్తయ్యాయి. 19 రౌండ్లు, ఇక 1 రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే విజయాన్ని సాధించినట్టు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇద్దరు. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, జగన్మోహన్ రెడ్డి రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించారా? కొద్దిసేపు క్రితమే ఆయన ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖని పంపించినట్టు తెలుస్తుంది. రాజీనామా లేఖని గవర్నర్ ఆమోదించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూటమికి మెజార్టీ వచ్చింది కాబట్టి దానిలో భాగంగానే సీఎం జగన్ రాజీనామాను ఆమోదించే అవకాశం కనబడుతుంది. రేపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో కూటమి నేతలందరూ గవర్నర్ కలిసే అవకాశం కనబడుతుంది. గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరే అవకాశం కూడా కనబడుతుంది. అంటే వాస్తవంగా మధ్యాహ్నం 4 గంటలకైనా గవర్నర్ కలిసి రాజీనామా చేస్తానని చెప్పారు. కానీ అనూహ్యంగా ఆయన ముందు మీడియా సమావేశం పెట్టి 5 ఏళ్లలో ఏం చేసే, ఎందుకు ఓడిపోయే కారణాలు వివరించిన తర్వాత తన రాజీనామా లేఖను వ్యక్తిగతంగా కలవకోకుండా ఫ్యాక్స్ ద్వారా పంపించినట్టు తెలుస్తుంది. రాజీనామాని కూడా గవర్నర్ ఆమోదించినట్టు తెలుస్తుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు గవర్నర్ పూర్తిగా బాధ్యత తీసుకుంటారు. కాబట్టి ప్రస్తుతం అయితే జగన్ రాజీనామా లేఖనైతే గవర్నర్ ఆమోదించినట్టు తెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కార్యాలయానికి వెళ్తారు, రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా లేఖను సమర్పిస్తారు అని అన్నారు. కానీ ఇప్పుడు ఫ్యాక్స్ ద్వారానే పంపించారా? మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో జగన్ స్వయంగా వెళ్తారు, వెళ్ళి కలిసి రాజీనామా ఇస్తారని చెప్పారు. కానీ మధ్యలో ఈ షెడ్యూల్ ఏం మారిందో తెలియదు. కానీ ఆయన అయితే వెళ్ళలేదు. వ్యక్తిగతంగా వెళ్ళకోకుండా రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారానే పంపించారు. ఫ్యాక్స్ ద్వారా పంపించిన రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించినట్టు కూడా తెలుస్తుంది. రోహిత్, అయితే ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి రేపటికి సంబంధించి చూస్తే కనుక రేపటి నుంచి పూర్తిగా ముఖ్యమంత్రి హోదా పోతుంది. కాబట్టి రేపటి నుంచి ఆయన ప్రతిపక్ష నేతగా కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయన సీట్ల వ్యవహారంలో 11-12 స్థానాలు పరిమితమైన నేపథ్యంలో ప్రతిపక్ష హోదాకు సంబంధించి కూడా ఒక క్లారిటీ కూడా రావాల్సిన నేపథ్యంలో రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ చూడాలి. రోహిత్, రైట్ రాజేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాజీనామా లేఖను సమర్పించారు. గవర్నర్ కార్యాలయానికి రాజీనామా లేఖను పంపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ కోల్పోయింది.